తెలుగుదేశం పార్టీ కంచుకోట అనపర్తి నియోజకవర్గం ఇవాళ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా భారీగా తరలి వచ్చి ప్రమాణ స్వీకారాలు చేశారు. మోనారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, మనోజ్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ బలోపేతమైంది. ఇవాళ ప్రజలకి చేరువయ్యి ప్రజా కష్టాలు తీర్చడంలో ముందుంటుంది. సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తీసుకున్న నాయకత్వానికి మద్దతు ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ విధ్వంసం జరిగిన తర్వాత అభివృద్ధి పందాలు తీసుకెళ్లడం కోసం నిరంతరం కష్టపడి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు తరలి వస్తూ ఉన్నారు. ఒకవైపు విశాఖపట్నం అభివృద్ధి పందాల ముందుకు సాగుతుంది, రాయలసీమ అభివృద్ధి పందాల ముందుకు సాగుతుంది. నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసుకుంటూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ ఉన్నాం. అలాగే రాజధాని నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో చేతలుడిగిన వైఎస్ఆర్ పార్టీ అభూత కల్పనలతో ప్రచారం చేసుకుంటూ ముందుకు వస్తా ఉంది. తిరిగి అధికారంలోకి వస్తామన్న భ్రమంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిదానికి అవాకులు చవాకులు పెడతా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని వ్యక్తి, బెంగళూరు ప్యాలెస్ లో తలదాచుకున్న వ్యక్తి ఇవాళ రకరకాల సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అభూత కల్పనతో మెడికల్ కాలేజీలు పెడుతున్నారని చెప్పిన వ్యక్తి పునాదురాలు వేసాడు కానీ కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి. ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ పండబెట్టాడు. ఒక టీచర్ నియామకం లేదు, ఒక లెక్చర్ నియామకం లేదు, ఒక డాక్టర్ నియామకం లేదు, ఒక పారా సిబ్బంది లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. దాన్ని సరిదిద్దడం కోసం పీపీపీ ప్రాజెక్ట్ చేస్తే దాన్ని వక్ర భాషను చెబుతున్నాడు. పేద ప్రజలకు సీట్లు పెరుగుతాయి, పేద వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, దాన్ని కూడా వక్ర భాషను చెబుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అంటే పట్టుమని 10 మంది రాలా. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి భయభ్రాంతి పూర్తి చేసి స్కూల్ పిల్లల్ని స్కూల్ ముగించేసి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే కూడా ఫెయిల్యూర్ అయ్యారు. అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఈ రోజున తప్పుడు ప్రచారం చేస్తున్నాం. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు ప్రైవేటీకరణ ఎన్ని చేయలేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే నోరు మెదిపావా? గంగవరం పోర్టుని ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకులు నడుపుతున్న ఆ గంగవరం పోర్టుని ఎందుకు ఆదాన్ని కట్టబెట్టావు? నీ దోపిడీ విధానానికి తరలేపింది నువ్వు. ఇవాళ ఈ విధంగా మాట్లాడటం సరైన విధానం కాదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ పోకడేమిటో. మొన్న తుఫాన్ వస్తే నువ్వు బయటకు వచ్చావా? ఎప్పుడు వచ్చావు? వారం తర్వాత 10 రోజుల తర్వాత బెంగళూరు ప్రాంతం తీరిగ్గా వస్తావా? తుఫాన్ రోజున ఏమైపోయావు? అదే దుబాయ్ నుంచి మానిటర్ చేసుకుంటూ వచ్చిన వెంటనే ఫీల్డ్ లోకి వెళ్ళి బాధితులను ఆదుకోవడం కోసం విశేష కృషి చేసిన చంద్రబాబు మీద రాళ్ళేయడానికి ప్రయత్నం చేస్తావు. నీకు అసలు తుఫాన్లు అంటే తెలుసా? రైతుల పక్షాన్ని ఎలా మాట్లాడాలో ఏం చేయాలో తెలుసా? ధాన్యం కొన్నావా? గతంలో కొన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? ఇవాళ కొన్న వెంటనే డబ్బులు ఇస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ధాన్యం అమ్మే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైస్ మిల్లర్స్ కాదు, నేను ప్రభుత్వం కొనుక్కుంటే బాగుంటుందనే ఆలోచన రైతాంగం ఉన్నారంటే రేపే ముఖ్యమంత్రి అవుతా, సాయంత్రానికి ముఖ్యమంత్రి అయితే ఏక్ దిన్ కా సుల్తాన్ జగన్మోహన్ రెడ్డి. పగటి కళ్ళకు అంటున్నాడు. పాపం ఆ పగటి కళ్ళగానే మిగిలిపోతాయి కానీ మరొకటి కాదు. అప్పుడు ప్రచారాలతోటి ప్రజలను నమ్మించాలి, వంచన చేద్దాం అనుకుంటే వంచన శిల్పం ఎప్పుడు సాగదు. కొందరు కొంతకాలం మోసం చేసి అందరిని ఎల్లకాలం మోసం చేయలేరు. అలాంటి పాపం నిర్వేదనలో కూరుకుపోతా ఉన్నాడు. మళ్ళా మెంటల్ వస్తుందో అనే భయంగా ఉంది మా అందరికీ కూడా. భయంతో ఆ మెంటల్లో ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. సాయంత్రానికి ముఖ్యమంత్రి అయితే ఏక్ దిన్ కా సుల్తాన్ జగన్మోహన్ రెడ్డి. పగటి కళ్ళకు అంటున్నాడు. పాపం ఆ పగటి కళ్ళగానే మిగిలిపోతాయి కానీ మరొకటి కాదు. అప్పుడు ప్రచారాలతోటి ప్రజలను నమ్మించాలి, వంచన చేద్దాం అనుకుంటే వంచన శిల్పం ఎప్పుడు సాగదు. కొందరు కొంతకాలం మోసం చేసి అందరిని ఎల్లకాలం మోసం చేయలేరు. అలాంటి పాపం నిర్వేదనలో కూరుకుపోతా ఉన్నాడు. మళ్ళా మెంటల్ వస్తుందో అనే భయంగా ఉంది మా అందరికీ కూడా. భయంతో ఆ మెంటల్లో ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.